శ్రీరామ లక్ష్మణులు సీతమ్మ తల్లి అరణ్యవాసం చేసినప్పుడు కొన్ని ప్రాంతాలలో విశ్రాంతి తీసుకున్నారంట. అలాంటి ప్రాంతాల్లో ఒక ప్రాంతాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నా. చాలా హిస్టారికల్ ప్లేస్. మన పురాణాలు, మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు ఇది నిజమైన ప్లేస్ అని చెప్తున్నారు. మనం ఇప్పుడు చూడబోయే ఈ ప్లేస్లోనే శ్రీరాముల వారు వాలంగాయ ఆటలాడని మన పురాణాలు చెప్తున్నాయి. ఇది నిజమైన ప్లేసు. లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చాలా హిస్టారికల్ ప్లేసు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ని అయితే పరిచయం చేయబోతున్నా. సో ఎంత హిస్టారికల్ అంటే ఇది మనకు రామాయణం పుట్టినప్పటి నుంచి ఉందన్నమాట ఈ ప్లేస్కి రావడానికి నేను ఒక 4 గంటలు అయితే చాలా హార్డ్ వర్క్ చేశా. ఎందుకంటే ఊరు ఎక్కడో ఉంటుంది, అక్కడ నుంచి అసలు రోడ్డు ఉండదు, కంప్లీట్గా అడుగు ఉంటుంది అనమాట ఇలాగా. లేదంటే పెద్ద పెద్ద బండలు ఉంటాయి, బండరాలు దాటుకుంటూ రావాలి. లేదా బండిలో రావాలంటే అసలు బండి కంట్రోల్లో ఉండదన్నమాట మనకు. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం కంప్లీట్ పెద్ద పెద్ద బండరాలే ఉన్నాయి. సో ఈ ప్లేస్ స్పెషల్ ఏంటంటే మనకు రామాయణంలో శ్రీరాముల వారు అరణ్యవాసం వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసులు అయితే స్టే చేస్తూ వెళ్తారు. సో అలాంటి ఒక ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి వీళ్ళంతా కూర్చొని వాలంగాయలు అంటాం. వాలంగాయలు అంటే మన ఇప్పుడున్న వాడుక భాషలో పులిమేక అంటాం. ఇలాంటి ఆటలు అయితే కొన్ని ఆడారంట. సో అవి కూడా మీకు చూపించడానికి వచ్చా. నేను అసలు నమ్మలేదు ఇలాంటి ఒక ప్లేస్ ఉందని. తర్వాత మనం రామాయణం, తర్వాత గూగుల్ ద్వారానో, తర్వాత చాట్ జీపీటీ ఇలాంటి కొన్ని ఐడెంటిఫికేషన్ల ద్వారా ఈ ప్లేస్ని అయితే ఐడెంటిఫై చేసాం. సో కంప్లీట్గా చూపిస్తాను మీకు. అప్పుడెప్పుడు మన చరిత్ర ఇప్పుడు వరకు ఉందంటే అది ఒక దేవుడు మహత్యం వల్ల మాత్రమే జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇంతకుముందు లాస్ట్ వీడియోలో చూపించాను శ్రీవారి పాదం 4వ పాదం అనేసి. సో ప్రతి దగ్గర కొండలు అంటే ఆ బండరాలు సైజ్ అనేవి పెరుగుతూ పోతూ ఉంటాయి. సో మేబీ మన నార్మల్గా జరిగేది ఏంటంటే ఒక అడవి ప్రాంతంలో అయితే ఒక బండను ఒక కొండను ఉంటే కంప్లీట్గా అలానే ఉండదు, దాని సైజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ ప్లేసు ఆ ప్లేస్ అనేది కంప్లీట్గా అలానే మిగిలిపోయాయి. సో కారణం ఏంటంటే దైవ మహత్యం అన్నమాట. సో మన హిస్టరీని ఖచ్చితంగా నమ్మాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా అదొక వైబ్స్ అన్నమాట. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి ప్లేస్ చూస్తానని అనుకోలేదు. సో మీకు చూపించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఎవరైనా సరే ఈ ప్లేస్కి వెళ్ళాలంటే మనకు నెల్లూరు నుంచి అయితే 80 కిలోమీటర్స్ వస్తుంది, చెన్నై నుంచి అయితే 120 వస్తుంది, తిరుపతి నుంచి అయితే 95 వస్తుంది. సో మిడిల్ పార్ట్ ఆఫ్ అనేది నాయుడుపేట. సో ఒక క్యాపిటల్ ఏరియా అన్నమాట. మనకు నాయుడుపేట అంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో కూడా నేను రూట్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఎలా రీచ్ అవ్వాలనేసి. మనం ఫస్ట్గా వాలంగాయ ఆటల గురించి అయితే తెలుసుకుందాం. వాలంగాయ ఆటలు అంటే మన పూర్వీకులు ఆడేవాళ్ళు అనమాట. ఇప్పటి రోజుల్లో పులిమేక అంటాం. కాకపోతే ఆ ఆటకి ఈ ఆటకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అందులో వచ్చి 22 గళ్ళు కొడతారనమాట. సేమ్ ఇలానే పులిమేక లాగానే దీంట్లో మాత్రం మనకు ఒక 12 గళ్ళు మాత్రమే ఉంటాయి. అదనమాట కంప్లీట్ ఆట పూర్వీకులకైతే బాగా అలవాటు ఉంటుంది. స్వయంగా శ్రీరాముల వారు, సీతాదేవి ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చొని ఈ వాలంగాయల ఆట అయితే ఆడారంట. ఇది నిజం. ఎందుకంటే మనకి ఇలాంటి ప్లేస్ మరి ఎక్కడ కనిపించదు. ఒకసారి గడులు కూడా చూడొచ్చు. ఇప్పటి వాళ్ళైతే ఈ ఆటలు అంటే కూడా అసలు ఎవరికీ తెలియదు. పూర్వీకులు అయితే ఇవి చేయాలన్నా కూడా కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఒక కొండ రాయి అన్నమాట. ఇక్కడ మనకు ఎక్కడా కానీ మనకు కనీసం గుణపం దిగే ప్లేస్ కూడా ఉండదు. మొత్తం కంప్లీట్గా కొండరాయి. ఎంత లోతులో ఉన్నా కూడా సరే కొండరాయి ఉంటుంది. ఇంత క్లియర్గా చేయాలంటే అది దేవుళ్ళకి మాత్రమే సాధ్యం. సో నేనైతే ఈ ప్లేస్ని చూసినప్పటి నుంచి చాలా మంచిగా ఫీల్ అవుతున్నా. నేను చాలా వీడియోస్ అయితే కవర్ చేశాను. ఇది నిజరూపం అయిన ప్లేస్ అన్నమాట. మనం చాలా టెంపుల్స్కి వెళ్తాం, కాకపోతే అవి మనం తయారు చేసి పెట్టిన విగ్రహాలు కాబట్టి మనం కొంచెం సేపు మాత్రమే మన భక్తిని అనేది ప్రదర్శిస్తాం. ఇక్కడ మాత్రం ఇది నిజమైన ప్లేస్. మనకు ఎలాంటి అడ్డంకులు ఉండవు అన్నమాట. ఒకసారి దర్శించుకుంటే మన జీవితంలో ఉండే పాపాలన్నీ పోతాయి, పుణ్యాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి అన్నమాట. ఇక్కడ నమ్మకం కూడా. ఈ ప్లేస్ ఒక మారుమూల అడవిలో ఉండడం వల్ల 10 మందికి తెలియలేకపోయింది. మీరేం చేస్తారంటే మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా మేబీ నచ్చుతుంది. ఎందుకంటే దేవుడి హిస్టరీ అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి విషయం మీరు ఈ ప్లేస్కి వెళ్ళకపోయినా సరే ఈ ప్లేస్ని చూసైనా సరే కొంచెం అవగాహన వస్తుంది. ఖచ్చితంగా ఈ ప్లేస్ని చూడంగానే ఒకసారి దేవుని మనసులో అయితే తలుచుకోండి. ఎందుకంటే నేను చాలా నెలల నుంచి అయితే ట్రై చేస్తున్నాను అనమాట ఈ ప్లేస్కి వెళ్ళాలని. మేబీ 5 సార్లు అయితే ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే రూట్ కనుక్కోలేకపోయా. తర్వాత బాగా స్టడీ చేసిన తర్వాత ఒక 15 డేస్ అనమాట కంప్లీట్ వర్క్ చేశాను. తర్వాత ఇంత వర్క్ చేసినా కూడా మనం ఇక్కడికి రావడానికి 4 అవర్స్ టైం పట్టిందనమాట. సో మనం ఆ ఫారెస్ట్ దగ్గరే ఉన్నా. ఆ ఫారెస్ట్లోకి వెళ్ళడానికి 4 గంటల టైం పట్టింది. సో అంత క్రిటికల్గా ఉంటుందన్నమాట ఆ ప్లేస్కి వెళ్ళడానికి. ఎందుకంటే మీరు చూడొచ్చు, చుట్టూ అడవే ఉంటుంది. మనకు బండి పోవడానికి కూడా దారి ఉండదు. సో కాకపోతే కొంచెం రిస్క్ చేసి వెళ్ళాలి. కాకపోతే దేవుని తలుచుకుంటూ లోపలికి వెళ్ళామంటే ఎటువంటి అడ్డంకులు అయితే ఉండవు. మనకు బైక్ అనేది రోడ్ వరకే వస్తుంది అనమాట. రోడ్ నుంచి కనీసం ఒక 6 కిలోమీటర్లు అయితే నడవాలి.
నడిచిన తర్వాత మనకి ఈ ప్లేస్ అయితే విజిబుల్గా కనిపిస్తుంది. ఈ ప్లేస్ మొత్తం పెద్ద కొండరాయితో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ కొండరాయిని మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన చూపించున్నా. అక్కడ నంది కూడా ఒక విగ్రహం ఉందన్నమాట కొండరాయితో. సో ఇప్పుడు వాళ్ళకైతే అసలు తెలియకపోవచ్చు. నేనైతే ఒకసారి దేవుని తలుచుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి నిజమైన ప్లేస్ని చూడటం. నేను చాలా టెంపుల్స్ కవర్ చేశాను. ఇక్కడ కలిగిన అనుభూతి మరెక్కడ కలగలేదు. ఎందుకంటే అంత నిజమైన ప్లేస్ అన్నమాట. మీరు ఒకసారి వచ్చారంటే ఖచ్చితంగా ఇది ఒక మెమరబుల్ మూమెంట్లా మీకు నిలిచిపోతుంది. గైస్ చూసారు కదా, సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో. సో ఇలాంటి ప్లేస్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనం ఏదన్నా రాముల వారి గుడికి ఇంకా రామ మందిరాలకు వెళ్ళినప్పుడు మనల్ని గట్టిగా అయితే ఒక 10 నిమిషాలు అలా మాత్రమే దర్శనం చూపిస్తారు. తర్వాత అందరిని బయట పంపించేస్తారు. ఎందుకంటే క్రౌడ్ పెరిగే కొద్దీ ఎవరిని ఉంచరు. మనం ఇక్కడికి వస్తే శ్రీవారి పాదం అక్కడ ఉంటుందన్నమాట. రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి స్వయంగా నడిచిన ప్లేసులు అన్నమాట ఇవి. ఇక్కడ కూర్చొని పులి మేక ఆట ఆడేవాళ్ళంట. ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుందో నాకు తెలీదు. నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, మేబీ ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అలాంటప్పుడు ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు కావాలంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు. సో మీరు కామెంట్ చేశారంటే నేను వీలు చూసుకొని నేను ఖచ్చితంగా మీకు ఈ ప్లేస్ చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ ప్లేస్ నాకే కాదు, చూసిన వాళ్ళకి కూడా చాలా పుణ్యం అనుకుంటా. థ్యాంక్ యూ, లవ్ యూ. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మనం ఎప్పటి నుంచో వీడియోస్ చేస్తూ ఉన్నా. మన ఛానల్ అయితే ఒక 50 వీడియోస్ దాకా చేస్తుంటా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో వీడియో నచ్చితేనే, నచ్చుకుంటే మాత్రం వద్దు. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.